అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి ఫైర్ వర్క్స్లో ప్రమాదం జరిగింది. ఇందులో 6 కార్మికులు, యజమాని వెలుగుబంట్లు సత్యనారాయణ మృతి చెందారు. ఇక సంఘటన స్థలాన్ని నాయకులు ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, నలిమిల్లి రామకృష్ణారెడ్డి, ఐజీ అశోక్ కుమార్ చేరుకొని పరిశీలిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం గ్రామంలో లక్ష్మీ గణపతి ఫైర్ వర్క్స్లో ఈరోజు విషాదకరమైన చోటు చేసుకుంది. ఇక్కడ బాణాసంచా తయారీ కేంద్రంలో పూర్తిగా 30 మంది సిబ్బందితో పనిచేయడం జరుగుతుంది. ఇదే కోణంలో చూసుకున్నట్లయితే ఉదయం జరిగిన ప్రమాద సంఘటనలు అయితే మాత్రం స్పాట్లో అయితే 6 చనిపోవడం జరిగింది. ఏదైతే ఉందో తయారు చేసే కేంద్రంలో ఉన్న పై ఏదైతే వాటర్స్ ఉందో ఆ టైంకి అవి కూడా ఫైర్ అవి లేకపోవడం కూడా ప్రమాదానికి కారణమని కూడా చెప్పవచ్చు. అయితే సంఘటనా స్థలంలో చూసుకున్నట్లయితే పొట్టగుడ్డు కోసం పనిచేసే పేద ప్రజలు కూడా ఈ బాణాసంచా తయారీ లక్ష్మీ గణపతి ఫైర్ వర్క్స్లో పనిచేస్తున్నారు. అయితే సుమారుగా 30 మంది వరకు కూడా పనిచేయడం జరుగుతుంది. ఇందులో 6 అయితే మాత్రం స్పాట్లో చనిపోవడం జరిగింది. అయితే చనిపోయిన వారిలో కూడా లక్ష్మీ గణపతి ఫైర్ వర్క్స్ అధినేత సత్యబాబు గారు కూడా ఉన్నట్టుగా కూడా ఉన్న గ్రామంలో ఉన్న వాళ్ళు కొంతమంది అయితే ఆనవాళ్ళు పెట్టి కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికే అధికారులు అయితే మాత్రం ఎంఆర్ఓ గారికి, తహసీల్దార్ గారి కారణమంటే వారు ఇప్పటికే కూడా చెప్పడం జరిగింది. అయితే ఏదేమైనా ఐడెంటిఫై చేసి దాన్ని పూర్తి స్థానంలో దర్యాప్తు చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అయితే ఇటువంటి ప్రమాద సంఘటనలు జరగడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఇప్పటికీ కూడా గతంలో బిక్కబోలు మండలంలో కొమరపాలెంలో కూడా సంఘటన చూసుకుంటే కూడా చాలా ప్రమాదకరమైన విషయం జరిగింది. పెట్రోల్ బంక్ పక్కన ఉన్న కూడా గ్రామంలో పెట్రోల్ బంక్ పక్కన ఉన్న షెడ్లో దాసిన బాణాసంచా వస్తువులపై ఫైర్ అవడంతో కూడా ఆ రోజు చాలా ప్రమాదం అయితే మాత్రం స్థానంలో అయితే మాత్రం అది తప్పిందని చెప్పవచ్చు. అదేవిధంగా అధికారులు, పోలీసు వారు కూడా తూతూ మంత్రంగానే గ్రామాల్లో చర్యలు చేపడుతున్నారు తప్ప ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం లేదని చెప్పేసి గ్రామ ప్రజలు కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు జరగబోయే మరొక 15 రోజుల్లో జరగబోయే దీపావళి కార్యక్రమాల్లో కూడా గ్రామాల్లో ఏర్పాటు చేసే దీపావళి వ్యాపారస్తులు కూడా గ్రామాల్లో చేసే దీపావళి సంబంధించిన వ్యాపారస్తులు వారు కూడా పూర్తిగా కూడా ఒకే దిక్కున పూర్తిగా కూడా ఒక ఖాళీ స్థలంలో బాణాసంచా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి తప్ప ప్రజలు జనసంచారం ఉన్న ప్రదేశాల్లో మాత్రం ఏర్పాటు చేస్తే ఇదే విధంగా కూడా ప్రమాదాలు జరగబోతాయని చెప్పేసి ప్రజలందరూ కూడా భయాందోళనకు అయితే గురవుతున్నారు. ఇప్పటికే సంఘటనా స్థలానికి ప్రముఖులు, అలాగే అధికారులు, నాయకులు కూడా చేరుకోవడం జరిగింది. ఇప్పటికే అనపర్తి నియోజకవర్గ టీడీపీ యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి, అలాగే కొమురపాలెం నల్లమిల్లి రాము గారు, పడాల రామారెడ్డి గారు కూడా చేరుకోవడం జరిగింది. అయితే ఏదేమన్నప్పటికీ కూడా ఈ స్థానిక సమాచారం ప్రకారం చూసుకోవట్లయితే ఎటువంటి పూర్తిగా సమాచారం తీసుకున్నా సరే ఇక్కడైతే మాత్రం తగు జాగ్రత్త లేకపోవడం వల్ల ప్రదేశంలో కూడా ప్రమాదం సంభవించింది కూడా చెప్పవచ్చు. పూర్తిగా కూడా పేద ప్రజలు వారు చేసే పనుల పట్ల కూడా వారు చేసే కుటుంబ పోషణ గురించి పేద ప్రజలు వారు పట్టకూడదు. ఏదైతే ఈ దీపావళి సామాన్లు తయారు చేసే కార్యక్రమం బాణాసంచా తయారీ కేంద్రం ఉందో రావడం జరుగుతుంది. అయితే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో గ్రామంలో విషాద స్థాయిలు చోటు చేసుకున్నట్టు కూడా చెప్పవచ్చు. అయితే ఇప్పటికీ కూడా అధికారులు అయితే మాత్రం ఏదైతే లైసెన్సులు కలిగి ఉన్నాయో ఎవరికి పడితే వారు ఇవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకుని ప్రత్యేకంగా దీపావళి కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా అందంగా జరుపుకునే విధంగా చేయాలని చెప్పేసి కూడా గ్రామస్తులు కోరుతున్నారు. కెమెరామ్యాన్ విజయ్తో అశోక్, BRK న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.